హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ నవంబర్ 11న జరగనున్నాయి. అయితే ఎన్నికలకు ముందు 2 రోజులు ప్రచారం నిషేధం ఉంటుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఇంకా ప్రచారాలు కొనసాగుతున్నాయో లేదా ఎలక్షన్ సైలెన్స్ పాటిస్తున్నారా అన్నది అక్కడి ప్రజల మాటల్లోనే తెలుసుకుందాం. నేను నా వయసు 50 ఇయర్స్. నేను చాలా ఎలక్షన్ ప్రచారాలు చూశాను. కానీ ఫస్ట్ టైం జూబ్లీ హిల్స్లో నిన్నటి వరకు అసలు ఇంతవరకు ఎక్కడ చూడనటువంటి ప్రచారం 3 పార్టీలు చేశారు. ఒకటి కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ హోరాహోరీ చేశారు ఎలక్షన్ ప్రచారం. బట్ నిన్నటితో సైలెన్స్ పీరియడ్, ఏమి ప్రచారం అనేది అసలు ఏం లేవు. ఇప్పుడు నిన్నటితో లాస్ట్ అయిపోయింది. అదండి. ఇప్పటివరకు అయితే ఎవరు రావట్లేదు. ఎవరు కూడా మీ రూల్స్, గవర్నమెంట్ రూల్స్ అనేది అతిక్రమించట్లా. చట్ట ప్రకారం ఎలా ఉండాలో అలా ఉంటున్నారు వాళ్ళు. ప్రచారం మొత్తం బంద్. అది రేపటి ఎలక్షన్ గురించి ఎవరు ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇల్లు తిరిగి ఎవరికి ఓటింగ్ కావాలో వాళ్ళని అడుక్కోవడం జరుగుతుంది. ప్రచారం అయితే లేదు. ఈ నిబంధనని సైలెన్స్ పీరియడ్ అంటారు. భారత ఎన్నికల సంఘం నియమాల ప్రకారం 1951 ప్రజాప్రతినిధుల చట్టం సెక్షన్ 126 కింద ఓటింగ్ ముగిసే ముందు 48 గంటల పాటు ఎలాంటి ప్రచారాలు కానీ, సభలు, ర్యాలీలు, ప్రకటనలు, మీడియా ప్రసారాలు చేయకూడదు. ఈ నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చివరి నిమిషంలో ఓటర్లు పార్టీల ఒత్తిడికి గురి కాకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడానికి, డబ్బు, మీడియా లేదా భావోద్వేగ ప్రసంగాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండేందుకు, చివరి రోజుల్లో హింస, ఉద్రిక్తతలు లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పడం కోసం ఈ నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలక్షన్ సైలెన్స్ పీరియడ్ లో ప్రజా సభలు కానీ, ర్యాలీలు, రోడ్ షోలు వంటివి నిర్వహించకూడదు. టీవీ, రేడియో లేదా సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనలు చేయకూడదు. ఓటింగ్ ముందు సర్వేలు వంటివి కూడా చేయకూడదు. డోర్ టు డోర్ ప్రచారం కూడా ఓటింగ్ కు 48 గంటల ముందు ఆగిపోవాలి. ప్రజాస్థాయిలో కాకుండా పార్టీ అంతర్గత చర్చలు జరగవచ్చు. ఓటర్ స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వడమే ఈ సైలెన్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు ప్రభ.